అంటే మేము మీకు అప్పచెప్పేప్పటికీ మేము చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలు అప్పు అయితే అన్ని కార్పొరేషన్లకు కానీ సరాసరి ప్రభుత్వం కానీ అన్నీ కలిపి చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు 7,21,918 కోట్ల రూపాయలు అని చెప్పని మీరేమో అసెంబ్లీలో పొద్దుల్లో చెప్తారు. రికార్డుల్లో ఉంటుంది ఇది. ఆర్థిక శాఖ పుస్తకాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కేప్పటికి 2024 సంవత్సరానికి 7,21,918 కోట్ల రూపాయలు అప్పని మీరే చెప్తారు. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇంత దగా మాటలు, విషం చిమ్మే మాటలు, అసత్యాలు అధికారికంగా వచ్చేసి పుస్తకం మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యముద్రేసి ఇటువంటి తప్పుడు అసత్యాలని దీంట్లో వచ్చేసి పంచిపెట్టేటువంటి బరితెగింపు మీకు తండ్రి కొడుకులకు కాకపోతే ఎవడికొచ్చిందంటని ఇంత పచ్చిగా ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట బయట బజార్కెక్కి ఈ రకంగా తప్పుడు మాటలు రికార్డులు తప్పుడు రాసేటువంటి తప్పుడు రికార్డులు చూపించేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికే ఉంది.